శ్రీ గురుభ్యో నమ. 21వ తేదీ శుక్రవారం పోలీస్ వర్గం మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఎవరైతే కార్తీక మాసం నెల్లాళ్ళు వ్రతం నియమనిష్టలతో పాటించి నదీ స్నానం చేసి ఆ రోజు కూడా దీపం విడిచిపెట్టి దామోదరుడికి నమస్కరించి మన తప్పులు క్షమించమని ఆయన్ని ప్రార్థిస్తారు, వాళ్ళకి ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు పోలీస్ వర్గం కథ చదువుకుని అక్షతలు శిరస్సు మీద వేసుకున్నట్టయితే వారికి కార్తీక మాసంలో నెల్లాళ్ళు పూజ చేసినటువంటి పుణ్యఫలితం దక్కుతుంది. ఈ పోలీస్ వర్గం కథ ఏమిటి? ఓ గ్రామంలో ఓ అత్తగారికి 5 కుమారులు ఉండేవారు. అందులో 5వ కోడలుగా ఈ పోలమ్మ రజక కులస్తురాలు. వీళ్ళు రజకులు. ఈ 5వ కోడలుగా వచ్చింది ఈ అమ్మాయి. చిన్నతనం నుంచి కూడా భక్తి శ్రద్ధలతో దైవారాధన చేయడం, నియమనిష్టలతో కాలం గడపడం ఆ అమ్మాయికి చిన్నతనం నుంచి అలవాటు. అయితే ఈ అమ్మాయికి ఉండేటటువంటి చక్కటి అలవాటుని ఆ అత్తగారు ఆవిడికి పటాటోపం, ఆడంబరం, డాంబికం తప్ప భక్తి విశ్వాసాలు తక్కువ. మనం చేసే పని నలుగురికి తెలియాలి అనేటటువంటి అహంకారం అత్తగారిలో ఉండేది. ఆవిడ ఈ అమ్మాయికి ఇంటి పనులన్నీ చెప్పి నదీ స్నానానికి వెళ్ళే అవకాశం లేకుండా మిగిలిన 4 కోడళ్లను తీసుకుని నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి దీపారాధన చేసి విడిచిపెట్టి దండం పెట్టుకుని అందరితోటి కూడా నేను నదికి వెళ్ళాను, స్నానం చేశాను, దీపారాధన చేశాను అని కొంచెం డాంబికంగా చెబుతూ ఉండేది. భగవంతుడి దగ్గర డాంబికం పనికిరాదు. ఈ అమ్మాయి ఇంటి దగ్గరే ఉండి భక్తి శ్రద్ధలతో భగవదర్చన చేసి స్వామిని కొలుస్తూ భగవంతుడికి విశ్వాసం ముఖ్యం తప్ప డాంబికం, పటాటోపం ఆయనకి ఇష్టం ఉండదు. ఈ అమ్మాయి పత్తి చెట్టును ఉన్నటువంటి కాయ తీసుకుని అందులో పత్తి ఒత్తి తయారు చేసి ఆ చల్లపు కవ్వ, దానికి ఉన్న కొద్దిపాటి వెన్నపూస ఆ ఒత్తికి పామి చిన్న దీపారాధన చేసి తెల్లవారుజామున మళ్ళీ అత్తగారు వస్తే చూస్తుందేమో అని బుట్ట బోర్లించి భక్తిగా దామోదరుడికి, ఈశ్వరుడికి నమస్కరించి ఎంతో విశ్వాసంగా చేస్తూ ఉండేది. పోలమ్మకి ఆఖరి రోజు కూడా నదీ స్నానం దక్కలేదు. అత్తగారు 4 కోడళ్లతోటి వెళ్ళింది. ఈ అమ్మాయి నమస్కరించుకొని ఎంతో ప్రాధేయపడి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి, ఈ 30 రోజులు నదికి వెళ్ళలేకపోయాను స్వామి, నన్ను క్షమించు, వాళ్ళకి మంచి బుద్ధిని కలగచేయి అని చెప్పి వాళ్ళ తరపు కూడా తానే ప్రార్థించింది. ఆ రోజు కూడా రోజు చేసినట్టుగానే దీపారాధన చేసింది. అయితే పరమేశ్వరుడు భక్తుల పాలిటి కల్పవృక్షం. ఆయనకి ఈ అమ్మాయి మీద ఎంతో అవ్యాజమైన అనురాగం కలిగింది. విష్ణుదూతల్ని పంపాడు. చక్కటి విమానం వైకుంఠం నుంచి వచ్చింది. ఈ అమ్మాయిని విష్ణుదూతలు స్వాగతించారు. చక్కగా ఈ అమ్మాయి అందంగా ఆ విమానం ఎక్కింది. అందరూ చూస్తూ ఉండగా ఆకాశానికి వెళ్ళిపోతోంది. వెడుతూ ఉండగా నా కోసమే పంపారేమో ఈ విమానం అని చెప్పి అత్తగారు భ్రమపడి, అత్తగారు, పెద్ద కోడలు, 2వ కోడలు అలా ఒకళ్ళు ఆ కొమ్ము పట్టుకుని వేళ్లాడుతూ ఉంటే విష్ణుదూతలు వాళ్ళని, ఇది మీకోసం కాదు, ఇది పోలి కోసం స్వామివారు పంపారు, పోలమ్మ కోసం పంపారు అని చెప్పి వాళ్ళని కిందకి తోసేశారు. వాళ్ళు కింద పడిపోయారు. కోడలు స్వర్గానికి ఎగింది. శ్రీ మహావిష్ణువు యొక్క స్వామి సాక్షాత్కారం లభించింది. స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పుష్కలంగా లభించాయి. అందువల్ల మనం కూడా చేసేటటువంటి పూజల్లో డాంబికం, పటాటోపం, ఆడంబరాలు ఇవేమీ లేకుండా భక్తి శ్రద్ధలతో ఈ పూజ నిర్వర్తించినట్టయితే స్వామివారి యొక్క శివకేశవుల యొక్క అనుగ్రహ ఆశీస్సులు మనకి ఉంటాయి అని చెప్పేదే పోలీస్ వర్గం కథ. ఈ కథ చెప్పుకుని స్వామివారికి నమస్కరించి అంతటితో ఈ కార్తీక వ్రతాన్ని సమాప్తి చేయాలి. శుభమస్తు.